టీమిండియాకు ఏవైందని దిగాలు పడిన అభిమానులకు హ్యాపీ ట్రీట్ ఇచ్చారు మన ఆటగాళ్లు. తమలో పట్టు తగ్గలేదని కాలర్ ఎగరేశారు. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుని తమ సత్తా నిరూపించారు. గణతంత్ర దినోత్సవం వేళ భారత క్రికెటర్లు క్రీడాభిమానులకు కానుకిచ్చారు. జయహో భారత్! ఇండియా న్యూజిలాండ్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మనదే. గువాహటిలో జరిగిన 3వ టీ20 మ్యాచ్లోనూ విజయం సాధించిన భారత్ ఏకంగా సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం, అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శతం సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారత్ సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. క్రీజులకు వచ్చి రావడంతోనే బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ స్టేడియం నలువైపులా షాట్లు బాదాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 68 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. అక్టోబర్ 2024 తర్వాత గత మ్యాచ్లోనే అర్ధశతకం సాధించిన సూర్య ఈ మ్యాచ్లోనూ అదే ఊపును ప్రదర్శించాడు. చాలా కాలం పాటు ఫామ్లేమితో ఇబ్బంది పడ్డ సూర్యకుమార్ టీ20 ప్రపంచ కప్కు ముందు తిరిగి గాడిలో పడడం భారత జట్టుకు శుభపరిణామమని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో 26 బంతులను ఎదుర్కొన్న సూర్యకుమార్ 6 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మతో కలిసి సూర్యకుమార్ చేసిన భాగస్వామ్యం కివీస్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే తడబడ్డారు. ఓపెనర్ డెవాన్ కాన్వే కేవలం 1 పరుగుకే వెనుదిరగడం ఆ జట్టుకు మైనస్గా పరిణమించింది. ఆ తర్వాత టిమ్ సిఫర్ట్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ కాస్త బెటర్గా 48 పరుగులు చేశాడు. అటు మార్క్ చాప్మన్ 32 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరిలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 27 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 153 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. భారత విజయంలో బౌలర్ల పాత్ర కూడా కీలకంగానే ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. భారత బౌలింగ్ దాడి ముందు న్యూజిలాండ్ బ్యాటర్లు 153 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ ఈ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి రికార్డు విజయాన్ని నమోదు చేసింది.